ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడి మండలం టీడీపీ పట్టణ సీనియర్ నాయకులు జ్యేష్ఠ రామకృష్ణ తన నివాసంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో తొలతూగాలని కోరారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మీడియా మిత్రులతో ఆయన సమావేశం జరిపారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడి పట్టణ సీనియర్ టీడీపీ నాయకులు మంచాల వెంకయ్య నాయుడు, రౌతు శ్రీను, కర్ర అన్నవరం, పట్టణ మహిళా అధ్యక్షురాలు దొడ్డపనేని దుర్గాదేవి, సీనియర్ నాయకురాలు కొత్త రమ, భాషా, రంజాన్ మరియు టీడీపీ సీనియర్ నాయకులు సూర్య గంగాధరరాజు, శంకు కృష్ణ, కూటమి సభ్యులు తదితర నాయకులు పాల్గొన్నారు. ఏదో ఇచ్చినట్టు ఉండాలిగా, అది డబ్బింగ్ చేసేటప్పుడు కనపడుతుండాలి. ఓకే, అది ఇలా చూడండి, ఇటు చూడండి గురుగారు. ఓకే, లాగుతుంది. ఉపాధ్యాయ నేను వెనక్కి వస్తాను. రెండు సంఘాలు కదా అభిమానులకు, నాయకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని, అందరూ ఎంతో జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ పట్టణంలో ఉన్న కొయ్యలగూడెం పట్టణంలో పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి జ్యేష్ఠ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో
మనం అందరము మన కార్యకర్తని ఒక నిల్చోబెట్టి ప్రెసిడెంట్గా ఎన్నుకొని అతనికి మంచి మెజార్టీతో గెలిపించుకునే అవకాశం మనకు వచ్చింది కాబట్టి మనం అందరం కష్టపడి పనిచేయాలని చెప్పేసి ఈ అందరి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పట్టణ ప్రజలకు అలాగే పోలవరం నియోజకవర్గం ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ముందు మంచిగా సాగాలని దేవుడు ఈ కూట ప్రభుత్వం ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ స్థానిక సంస్థ ఎలక్షన్లో మంచి విజయం సాధించాలని పట్టణ పార్టీ అధ్యక్షుడిగా నేను కోరుకుంటూ అలాగే అందరూ సమైక్యంగా కూటమి ప్రభుత్వం అందరం కలిపి ఈ విజయాన్ని మేము అందిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.